ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. యేసు క్రీస్తు అనే దేవుడు మనందరి కొరకు మానవ రూపిగా వచ్చి మన పాపముల నిమిత్తం ఆయనే సిలువ వేయబడ్డాడు. ఇక్కడ అదే అంటాడు, ఎందుకనగా పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. యేసు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డారు? ఆయన ఎందుకు సిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించాడు అంటే, ఈ లోకములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆ సిలువ రక్తము ద్వారా పాప విముక్తిని, శాప విముక్తిని పొందుకొని పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేయనట్లుగా దేవుడు గొప్ప యాగాన్ని చేశాడు. మనుషులకు దేవునికి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను కూల్చివేశాడు. ఈ లోకములో ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి తమ పాపములను ఒప్పుకొని ప్రార్థన చేసుకుని పాప విముక్తిని పొంది పరిశుద్ధాత్మను పొందిన